హలో ఫ్రెండ్స్, అసలు ఇండియాలో 2003 ముందు వ్యాపార సదస్సు అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటిది 2003లో మొదటిసారిగా గుజరాత్లో వైబ్రెంట్ గుజరాత్ అనే ఒక వ్యాపార సదస్సు పెట్టారు. వ్యాపార సదస్సు వల్ల ఉపయోగాలు ఏంటంటే అక్కడున్న జనాలకి ఉపాధి కలుగుతోంది. ఆ వ్యాపార సదస్సు పెట్టిన వ్యక్తి అప్పటి గుజరాత్ సీఎం, ఇంకా ప్రస్తుతం మన ఇండియాకి ఉన్న ప్రధానమంత్రి. అతను ఎవరో కాదు, శ్రీ నరేంద్ర మోడీ. మనం ఇప్పుడు ఆ నరేంద్ర మోడీకి సంబంధించిన కొన్ని జీవిత విశేషాలు తెలుసుకుందాం. నరేంద్ర మోడీ పూర్తి పేరు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ. నరేంద్ర మోడీ సెప్టెంబర్ 17, 1950న వాద్నగర్లో జన్మించాడు. ఇది గుజరాత్ రాష్ట్రంలో చిన్న పట్టణం. ఆయన ఒక సాధారణ గుజరాతీ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి దామోదర్ దాస్ మూల్చంద్ మోడీ వాద్నగర్ రైల్వే స్టేషన్లో టీ అమ్మేవారు. అతని తల్లి హీరాబేన్ మోడీ, తను ఒక గృహిణి. దామోదర్ దాస్ మూల్చంద్ మోడీకి 6 పిల్లలు, అందులో మోడీ 3వ వాడు. చిన్నప్పటి నుంచి ఆయనే తన తండ్రికి సహాయం చేస్తూ రైల్వే స్టేషన్ వద్ద టీ అమ్మేవాడు. పాఠశాల రోజుల్లో మోదీ క్రమశిక్షణ గల విద్యార్థిగా, చర్చలు మరియు నాటకాలపై ఆసక్తి కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. మోడీ వాద్నగర్లో తన పాఠశాల విద్యని పూర్తి చేశాడు. తర్వాత రాజకీయ శాస్త్రంలో ఉన్నత విద్యని ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పూర్తి చేశాడు. దాని తర్వాత గుజరాత్ యూనివర్సిటీ నుండి రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. యుక్త వయసులో ఉన్నప్పుడే మోడీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై ఆసక్తి చూపారు. ఆయనే భారతదేశంలో అనేక ప్రాంతాలను సందర్శించాడు. మోడీపై స్వామి వివేకానంద బోధనలు గొప్ప ప్రభావం చూపాయి. జాతీయత, యువత శక్తి, సేవా భావనలపై వివేకానంద ఆలోచనలు మోడీని ప్రభావితం చేశాయి. మోదీ చిన్న వయసులోనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSSలో చేరారు. ఇది క్రమశిక్షణ, సంస్కృతి మరియు సామాజిక సేవపై దృష్టి పెట్టే సంస్థ. ఆయన RSS ప్రచారకగా చాలా అంకిత భావంతో పనిచేశాడు. మోడీ రాజకీయ సిద్ధాంతం మరియు నాయకత్వ శైలిపై RSS గణనీయమైన ప్రభావం చూపింది. 1980లో మోడీ భారతీయ జనతా పార్టీ BJPలో చేరారు. ఆ సమయంలో BJP దేశవ్యాప్తంగా ఎదుగుతున్న పార్టీ. మోదీ రాజకీయ వ్యవహారకర్తగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన గుజరాత్లో మరియు జాతీయ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. 2001లో BJP నాయకత్వం నరేంద్ర మోడీని గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమించింది. అప్పటి వరకు ఆయనే ఎప్పుడు ఎన్నికైన పదవిలో పనిచేయలేదు. మోదీ రాజకీయ జీవితంలో అత్యంత వివాదాస్పద సంఘటన 2002 గుజరాత్ అల్లర్లు, గోద్రా రైల్ దహనం. ఈ ఘటన తర్వాత రాష్ట్రంలో భారీ మత అల్లర్లు జరిగాయి. అధికారిక లెక్కల ప్రకారం 1000 మందికి పైగా మరణించారు. వీటిలో ఎక్కువ మంది అల్లర్ల తర్వాత మోదీ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. దీని తర్వాత 2003లో వైబ్రెంట్ గుజరాత్ అనే ఒక వ్యాపార సదస్సు పెట్టారు. అది ఇండియాలోనే మొదటి వ్యాపార సదస్సు. దాని పేరే గుజరాత్ మోడల్. దానివల్ల పెద్ద కంపెనీలు గుజరాత్లో పెట్టుబడులు పెట్టాయి.
మోదీ 2001 నుంచి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన సమర్థవంతమైన పరిపాలనా విధానంతో గుజరాత్ ని ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాడు. 2014లో మోదీ బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా నిలిచాడు. 2014లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీ బంపర్ మెజారిటీతో గెలిచి మోడీ భారతదేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. Prime Minister Shri Narendra Damodar Das Modi. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा. మోడీ ప్రధానమంత్రిగా అయ్యాక ఏమేం చేశాడో చూడాలంటే దీని నెక్స్ట్ వీడియో చూడండి. థ్యాంక్ యూ.